హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్నవ్యూ. ఎస్, 10వ రోజు 11వ ఎపిసోడ్కు సంబంధించినటువంటి హైలైట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హైలైట్స్ గురించి మాట్లాడుకునే ముందు ముఖ్యంగా చాలామంది ఎపిసోడ్ చూసుంటారు కాబట్టి ఇందులో మెయిన్గా ఫస్ట్ టాస్క్ని ఈ లెమన్ పిజ్జా టాస్క్ ఏదైతే ఉంటుందో అందులో యష్మి టీం అభయ్, పృథ్వీ వీళ్ళిద్దరూ ఆడినటువంటి గేమ్, ఆ టాస్క్ని పెర్ఫామ్ చేసినటువంటి విధానం, వాళ్ళు విన్ అనేది నిజంగానే జెన్యున్గా జరిగిందా, దాని మీద మీ యొక్క రెస్పాన్స్ అనేది తెలియజేయండి. అలాగే సీత యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా అనిపించింది, మణికంఠతో పోటీ పడి తను చేసినటువంటి టాస్క్ విన్ అవడం కోసం తను ఆ పరిగెత్తుతూ చేసినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాని మీద మీ యొక్క అభిప్రాయం. అలాగే యష్మికి మణికంఠ మధ్య జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్, తను ముందు ఎవరెవరైతే ఆ 250 గ్రామ్స్ను తీసుకొచ్చి పెడతామని చెప్పినప్పుడు, పెట్టాలి అని చెప్పినప్పుడు అందులో దగ్గరగా ఎవరైతే ఇస్తారో నిర్ణయం, అంటే ఎవరైతే దగ్గరగా ఆ క్యాలిక్యులేషన్స్కి అంటే 250కి నియర్ బై ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తానని చెప్పిన యష్మి ఆ తర్వాత మాట మార్చి ఇది నా ఇష్టం అనేలాగా ఇప్పుడు డెసిషన్ మార్చుకున్నాను, ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఇట్లా చెప్తున్నాను అని తను మణికంఠతో చేసినటువంటి ఆర్గ్యుమెంట్కు సంబంధించి దాని మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను షేర్ చేయండి. ఇక టోటల్గా ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలో మీకు ఏమి హైలైట్గా అనిపించింది, ఫస్ట్ 2 టీంలు అలాగే 3వ టీంకి సంబంధించి మొదలైనటువంటి దొంగతనాల విషయంలో యష్మి టీం వాళ్ళు యొక్క అంటే ఈ దొంగతనం వాళ్ళకి ఆల్రెడీ లగ్జరీ ఉండి ప్లస్ మరో ఇప్పున ఇవాళ టాస్క్లో అత్యధికంగా ఉన్నటువంటి షాపింగ్లో తాము గెలుచుకున్నటువంటి అన్నీ ఉన్న తర్వాత కూడా ఈ దొంగతనాలకు తెరతీసిన విధానం ఉంది కదా తర్వాత గెలిచిన వాళ్ళతో, సో అది ఏ రకంగా అనిపించింది, వీటి మీద కూడా మీ యొక్క అభిప్రాయాలను షేర్ చేయండి. ఎస్, ఇక ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. స్టార్టింగ్ ఇప్పుడు ఎప్పుడైతే నిన్నటి రోజున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రేషన్ మొత్తాన్ని కూడా బిగ్ బాస్ తీసుకోవడం జరుగుతుంది. బిగ్ బాస్ తీసుకున్న తర్వాత మరలా వాళ్ళకి కొంత ఈ షాపింగ్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా 3 అభ్యర్థులు 3 క్లాన్స్లో నుంచి అంటే ఆల్రెడీ ఎక్కువ టైం అనేది యష్మి టీంకి ఉంటుంది, తర్వాత సెకండరీ నైనికాకు ఉంటుంది, 3వ అంటే తక్కువ చిన్న క్లాన్ కాబట్టి తర్వాత అవకాశం నిఖిల్కి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ యష్మి వెళ్ళినప్పుడు తను కావాల్సినవన్నీ కూడా తీసుకొని వస్తుంది. అలాగే నైనిక వెళ్ళినప్పుడు తను అంత స్పీడ్గా తనకు కావాల్సినవి అంటే వాళ్ళకి పెట్టినటువంటి ఆ బజరు క్లోజ్ అయ్యేలోగా ఎంతవరకు అయితే షాప్ చేయొచ్చో లోపల ఉన్నటువంటి వస్తువులను ఎంతవరకు షాప్ చేసుకొని వస్తుంది. నిఖిల్ కూడా సేమ్, లాస్ట్లో ఇంకా చికెన్ తీసుకోలేదన్న చెప్పిన తర్వాత 10 సెకండ్ల అవకాశం కూడా ఇస్తాడు బిగ్ బాస్. సో కావాల్సినవి కూడా తెచ్చుకుంటారు. సో ఇక్కడతో ఓకే మేము బాగానే గ్యాదర్ చేసుకున్నాం అని అనుకుంటారు, కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఇప్పుడు తెచ్చుకున్నటువంటి షాపింగ్ ఏవైతే చేశారో ఈ షాపింగ్ చేసుకునే అన్నీ కూడా మీకు దక్కాలి అంటే తర్వాత టాస్క్లు అనేవి రెండు టాస్కులు ఉంటాయి. ఆ 2 టాస్క్లలో ఎవరు గెలిస్తే వాళ్లకు మాత్రమే మీరు షాపింగ్ చేసుకున్నవి మీకు దక్కుతాయి. లేదు అంటే మాత్రం మీకు షాపింగ్ చేసిన వస్తువులతో పాటు మీకున్న రేషన్ కూడా రిటర్న్ చేసుకోవడం జరుగుతుంది, అంటే రేషన్ కూడా దక్కదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తాడు బిగ్ బాస్. అక్కడ ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. అది వాస్తవానికి చూసే మనకు కూడా అరే ఇదేం ట్విస్ట్ అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎస్, అందులో భాగంగానే ఫస్ట్ టాస్క్ పెట్టడం జరుగుతుంది, అదే లెమన్ పిజ్జా టాస్క్. లెమన్ పిజ్జా టాస్క్ పెట్టినప్పుడు ఈ టాస్క్లో మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. అసలు టాస్క్ ఏంటంటే 3 లెమన్స్ ఉంటాయి, లెమన్స్ పెడతారు. ఆ లెమన్స్ని ఒక కేజ్ మీద పెట్టినప్పుడు పిజ్జా కేజ్ మీద అందులో నుంచి బ్యాలెన్స్ చేస్తూ కిందకి డ్రాప్ చేస్తుండాలి. ఆ 3 లెమన్స్ పడిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టుకొని బజర్ మోగేలోగా ఎవరు ఎక్కువ ఎన్నిసార్లు అయితే వాటిని లెమన్స్ని అలా ఎన్ని రౌండ్స్ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళని విన్నర్గా డిసైడ్ చేస్తారు. సో ఇందులో గేమ్ జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఇందులో శేఖర్ భాష సంచాలకుడుగా ఉంటాడు. నాకెందుకో శేఖర్ భాష యొక్క డెసిషన్ అనేది చాలా రాంగ్గా అనిపించింది ఇందులో. ఎందుకో చెప్తాను. వాస్తవానికి టాస్క్ జరుగుతున్నప్పుడు విష్ణుప్రియ, సీత వీళ్ళిద్దరూ మాత్రం కింద టచ్ అవ్వకూడదు. ఆ కేజ్ని పట్టుకొని వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో లెమన్స్ని కిందకి వెళ్ళేలాగా చేసేటువంటి ప్రయత్నంలో దాన్ని కింద కేజ్ని కింద అనివ్వకూడదు. కానీ అభయ్, పృథ్వీ వాళ్ళు అంటే యష్మి టీము వీళ్ళు దగ్గరగా 3-4 సార్లు
అనేక సార్లు కూడా కింద దాన్ని కింద ఆనిస్తారు. సో దానికి సంబంధించి అసలు అక్కడ బయట ఉండి ఆదిత్య ఓం ఎన్నో సార్లు చెప్తాడు శేఖర్ భాషకి, కింద ఆనిస్తున్నారు ఆనిస్తున్నారు ఆనిస్తున్నారు, అది తగులుతుంది, కింద టచ్ అవుతుంది టచ్ అవుతుంది టచ్ అవుతుంది అని. బట్ శేఖర్ భాష లైట్ తీసుకుంటాడు. అలాగే నెక్స్ట్ వీళ్ళు పృథ్వీ మణికంఠ కూడా ఇదే ఛాన్స్లే అని వాళ్ళకి ఇక ఇది పట్టించుకోవట్లేదన్న దాన్ని లీనియన్స్ తీసుకొని వాళ్ళు కింద టచ్ చేస్తారు ఆ కేజ్ని. ఇందులో విష్ణుప్రియ సీత మాత్రమే అసలు టచ్ చేయలేదు అనేది మాత్రం మనం చూసిన దాన్ని బట్టి లైవ్ స్ట్రీమింగ్ లో చూసినా లేకపోతే రియల్ గా చూసినా ఎట్లా ఎపిసోడ్ లో చూసినా సరే అది మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ మాత్రం శేఖర్ భాష తీసుకున్నటువంటి నిర్ణయం, తను ఒక మాట కూడా అంటాడు, అందరూ మధ్య మధ్యలో టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఓకే నో ప్రాబ్లం, బట్ అందరినీ నేను ఈక్వల్ అంటే సీత విష్ణుప్రియ అంటారు మేము టచ్ చేయలేదు అని. సో అక్కడ తను తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాత్రం అది ఒక ఫౌల్ గేమే వాళ్ళు ఆడారని మాత్రం నాకు అనిపించింది. ఓ ఫౌల్ గేమ్ ఆడారని అనిపించలేదు, అన్నిసార్లు చెప్పిన తర్వాత సంచాలకుడే ఒప్పుకున్నాడు కదా అందరూ టచ్ చేశారు అని. అంటే వాళ్ళ టీంని సేవ్ చేయడం కోసమే అలా దాన్ని తేల్చేసే ప్రయత్నం చేశాడు. ఒక ఫౌల్ గేమ్ని కరెక్ట్ చేసి విన్నర్స్ని డిసైడ్ చేశాడు శేఖర్ భాష, వాళ్ళ టీంలో ఉన్నాడు కాబట్టి అనే ఒక స్వార్థంతో, అంటే అది ఏ రకమైన ఫైనల్గా సంచాలకుడి నిర్ణయం అయినప్పటికి కూడా అది ప్రాపర్గా తను డెసిషన్ తీసుకోలేదని మాత్రం నాకు చాలా క్లియర్గా అనిపించింది. సో అక్కడ మాత్రం కరెక్ట్గా వాళ్ళు ఆడలేదు ఆట. సో యష్మి టీం వీళ్ళయ్యారు. ఇక శేఖర్ భాష సంగతి చెప్పాను కదా మీకు. ఇక సోనియా ఇక్కడ ఫుడ్ వీళ్ళకి వస్తుంది కదా, వీళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు అయ్యో అసలు ఫుడ్ వాళ్ళకి షేర్ చేయకుండా మనం నిన్న మొన్నటి వరకు కూడా కలిసి తిన్న వ్యక్తులం ఇవాళ ఫుడ్ సపరేట్గా ఇట్లా తింటున్నందుకు నాకు చాలా బాధగా ఉందని ఏడుస్తూ ఉంటుంది, ఎమోషనల్ అవుతూ ఉంటే అందరూ వచ్చి ఓదారుస్తూ ఉంటారు. నాకు ఎందుకు నిఖిల్ తన గేమ్ మీద కన్నా ఎమోషనల్ అవ్వటం మీద, ఇంకొకటి ఎదుటి వాళ్ళని ఓదార్చడం మీద, వీటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. వీళ్ళతో పాటు కూడా సోనియా మీదే ఫోకస్ పెట్టాడు. అంటే వేరే రకంగా కాదు, ఊరికే సోనియా హ్యాపీగా ఉందా, హట్ అవుతుందా, హ్యాపీగా ఉందా, ఇవన్నీ పట్టించుకుంటూ తన గేమ్ని మర్చిపోతున్నాడు అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఏదో లైట్ తీసుకుంటున్నాడు, సాక్రిఫైస్ అంటున్నాడు, లేదంటే ఎమోషనల్ అవుతూ ఉన్నాడు, అరే ఇది నేను కాదురా అంటున్నాడు, పిచ్చ లైట్గా ఉంటున్నాడు, అవసరమైతే బయటికి వెళ్ళిపోతా అంటున్నాడు, నేను కానీ ఇలా ఉండలేనని అంటున్నాడు. కానీ తనకు వచ్చినటువంటి అవకాశాలను కూడా వాటిని సింపుల్గా అవాయిడ్ చేస్తూ లేకపోతే లైట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎంత సపోర్ట్ చేసే ఫ్యాన్స్కైనా సరే అది ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. బయట సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా లైట్ తీసుకుంటే, బిగ్ బాస్ గేమ్లో ఒక వ్యక్తి లైట్ తీసుకుంటున్నాడు ప్రతిదాన్ని అనుకుంటే మాత్రం ఆ వ్యక్తినే లైట్ తీసుకొని బయటికి పంపించేస్తారు. ఆ విషయాన్ని చాలా వరకు తెలుసుకోవాలి నిఖిల్ విషయంలో మాత్రం నాకు ఈ మధ్య కాలంలో అది కొంచెం నిజంగానే డ్రాబ్యాక్ అవుతున్నాడు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక రెండవ అవకాశం వీళ్ళకి ఇచ్చేది మొత్తం 2 అవకాశాల్లో ఫస్ట్ అవకాశానికి వాళ్ళు యష్మి టీం గెలిచింది కాబట్టి ఇప్పుడు రెండో అవకాశంలో కనిపెట్టు పరిగెత్తు. సో ఇక్కడ 2 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. ఆల్రెడీ యష్మి టీం విన్ అయింది కాబట్టి నిఖిల్ టీంలో నుంచి మణికంఠ వస్తాడు. అక్కడ వాళ్ళు కొద్దిసేపు నేను వెళ్ళాలా నువ్వు వెళ్ళాలా అని చెప్పి ఆలోచించుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు మాత్రం చాలా క్లియర్గా సీత వస్తుంది. సో సీత మణికంఠ వీళ్ళిద్దరూ ఫైట్ అంటే ఎక్కడైతే యాక్షన్ రూమ్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకొచ్చి సరిగ్గా కనిపెట్టి వాటిని లివింగ్ ఏరియాలో పెట్టాలి. ఇది టాస్క్. ఈ టాస్క్ని మణికంఠకు ఏ మాత్రం అంటే గేమ్ని పెట్టడం కూడా బిగ్ బాస్ ఎట్లానే సెట్ చేస్తాడు. అక్కడ జెండరు డిఫరెన్షియేషన్స్ అని, ఇటు ఆమె అబ్బాయి ఈయన అమ్మాయి, ఇలాంటి తేడాలనేవి కూడా చూపించరు. మనం ఎన్ని సీజన్లు చూడలేదు, కొట్టుకుంటారు. అసలు అక్కడ ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఏ రకంగా టాస్క్లో ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఏమనుకుంటారంటే అందరు అబ్బాయిలకి ఆ ఎఫిషియన్సీ ఉంటుంది, అమ్మాయిలని ఇంకా తోసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎట్లయినా వెళ్ళిపోతారు. అమ్మాయితో అబ్బాయికి పోటీ పెడితే ఇంకా అసలు ఇక అది కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి పోటీలు పెట్టినప్పుడు పరిగెత్తాలనో తీసుకొని లాక్కొని రావాలనో ఇట్లాంటివి పెట్టినప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలే గెలుస్తారని ఒక ఇంటెన్షన్స్ ఉంటాయి. బట్ ఇలాంటి టాస్కులు పెట్టినప్పుడు మాత్రం అసలు వాళ్ళు ఏ రకంగా ఆ టాస్క్లో ముందుకు పోతున్నారు, అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా టాస్క్లోకి ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి ఆ టాస్క్తో పాటు ఇది అంతకు మించినటువంటి టాస్క్, పెద్ద పరీక్ష ఇది. సో ఇందులో మాత్రం ఖచ్చితంగా
మణికంఠకు కొంత ప్రాబ్లం అయితే అయింది. అయినప్పటికీ కూడా సీత ఇచ్చినటువంటి ఫైట్ మాత్రం అది హైలైట్. ఎందుకంటే మణికంఠతో పాటు మణికంఠే కంటే ఎక్కువగానే వెళ్ళి అక్కడ యాక్షన్ రూమ్ డోర్ దగ్గర నిలబడి దాన్ని పట్టుకొని లాగి అది చేయటం ఒకటితో అదొకటైతే, సో యాక్చువల్లీ సరే స్మెల్ చూస్తుందా, ప్రాపర్గా కనిపెడుతుందా అనే అమ్మాయి అయినప్పటికీ కూడా వాటిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పెట్టడంలో మాత్రం తను చాలా బాగా సక్సెస్ అయింది. అయితే ఫస్ట్ ఆడినప్పుడు మాత్రం అది కొంచెం కింద పడిపోతుంది. తర్వాత మాత్రం ప్రాపర్గా చాలా ప్లాన్డ్గా ఉండి ప్రతి ఒక్కటి దాన్ని తీసుకొచ్చిన పెట్టిన విధానం మాత్రం అది చూసిన వాళ్ళకి కూడా ఏం మాడుతుందని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ మరమరాలను తీసుకొచ్చినప్పుడు దాని క్యాలిక్యులేషన్ 250 గ్రామ్స్ క్యాలిక్యులేషన్ 250 గ్రామ్స్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఈ క్యాలిక్యులేషన్స్కు సంబంధించి మాత్రం యష్మి ఇక్కడ ఫస్ట్ చాలా క్లియర్గా చెప్తాడు మణికంఠ. అప్పుడు యష్మి కూడా ఒప్పుకుంటుంది. ఏంటంటే 250 గ్రామ్ టాస్క్కి బిఫోర్ వీళ్ళు వెళ్ళడానికంటే ముందు 250 గ్రామ్స్ అని అంటున్నారు కాబట్టి 250 గ్రామ్స్లో నుంచి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేరు కాబట్టి నియర్ బై 250 గ్రామ్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తానని చెప్తారు. ఆ తర్వాత తీరా వాళ్ళు అది తీసుకొచ్చి 340 ప్లస్ ఏమో ఉంటుంది సీతది, 290 ఏమో ఉంటుంది మణికంఠది. మణికంఠ నేను ఆల్మోస్ట్ ఇక విన్ను, తను ఆల్రెడీ దగ్గరగా ఉన్న వాళ్ళకి విన్నింగ్ ఇస్తానని చెప్పింది కాబట్టి తన మాట చెప్తాడు. సో అది దాన్ని గుర్తుపెట్టుకుని ఉంటాడు. తీరా ఇక్కడ సంచాలకురాలుగా ఉన్నప్పుడు విన్నర్ని ప్రకటించే టైంకి ఇద్దరు నాట్ క్వాలిఫైడ్ అని అంటది. సో చాలా కోపం వస్తుంది మణికంఠకి. అసలు అదేంటి నువ్వు ఆల్రెడీ చెప్పావు నాకు, తను అగ్రి అవుతుంది కూడా. అప్పుడు నేను అలా చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఈ డెసిషన్ తీసుకుంటున్నాను అని వెంటనే ఫ్లిప్ అయిపోతుంది. అసలు అది చూసేవాడికి కూడా అంటే నిజంగానే మణికంఠతో చెప్పలేదేమో అనిపిస్తుంది. అసలు నిజంగానే చెప్పిందా, మణికంఠకు ఆ విషయం తెలుసా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే తను ఆ విషయాన్ని రైస్ చేశాడో తను అప్పుడు అగ్రి అయింది చూశారు. అప్పుడు అవును నిజంగానే మణికంఠకి 250 ప్లస్కి దగ్గరగా ఉన్న వాటిని విన్నర్గా ప్రకటిస్తాను వాళ్ళని, అలా తీసుకొచ్చిన వాళ్ళని అన్న విషయం అప్పుడు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు దీన్ని ఫ్లిప్ అయింది చూసారా, అప్పుడు ఆ నిర్ణయం అన్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ డెసిషన్ తీసుకుంటున్నాను, సంచాలకుడు ఈజ్ ఫైనల్ అని పెద్ద సతాయించి అంటే ఓ పెద్ద వాదన వేసుకుంటది. ఇక అర్థం లేని వాదనలాగే అనిపిస్తుంది. ముందు ఒకటి చెప్పి తర్వాత ఇంకొకటి అప్లై చేయటం ఏంటనేది అది కొంచెం అసలు నాకు సరిగా అనిపించలేదు. సో ఇందులో నైనిక టీం గెలుస్తుంది. అది అంతులేని ఆరాటం అనుకుంటా, ఏదో ఉంటుంది వాళ్ళ టీం పేరు, నైనిక టీం గెలుస్తుంది. సో అట్లా వాళ్ళకి సెకండ్ స్టేజ్. ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ అంటే వాళ్ళకి ఎక్కువ ఉంటే వీళ్ళకి కొంచెం తక్కువ. సో అట్లా సెకండ్ విన్నింగ్ అనేది నైనికకు వస్తుంది. ఇక వీళ్ళకి అసలు ఏం రాలేదు కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి ఆ షాప్ చేసినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా స్టోర్లో పెట్టినప్పుడు వాళ్ళకి మొత్తం ఈ వీక్ అంతా కూడా అంటే అప్పటికప్పుడు వంట చేసుకోవడానికి కావాలని రాగి జావ పంపిస్తాడు. అసలు ఈసారి సీజన్లో మాత్రం ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎట్లా ఉంటుందో అప్పటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తీరా చూస్తే చాలా బిస్కెట్ అయిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్లో వస్తుంది. కడుపు నిండా భోజనం పెట్టినట్టు ఉంటాడు, ఆకలితో చేస్తూ ఉంటాడు. సిచ్యువేషన్స్ని నువ్వు గెలుచుకోవాలంతే, నువ్వు సాధించాలంతే. అది ఎట్లా సాధిస్తున్నావు అనేది ఇంపార్టెంట్, నువ్వు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నావా లేదనేది కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇందులో నాకేమనిపిస్తుంది అంటే అసలు యష్మి టీంకి జరుగుతున్నదంతా కూడా ఒక లక్తో వెళ్తుంది, లేదంటే ఒక ఫౌల్ అయితేనేమో ఫౌల్ గేముల ద్వారా వెళ్తుంది, లేదంటేనేమో అదృష్టం ద్వారా వెళ్తుంది. అంతేగాని వీళ్ళు కష్టపడి సాధించిన దానికంటే రాంగ్ రూట్లో నుంచి గెలుచుకుంటూ వస్తుందే ఎక్కువ అనిపిస్తుంది. సో అదొక్కటే పాయింట్ ఇక్కడ నాకు అనిపిస్తున్నటువంటి విషయాలకు సంబంధించి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక యష్మి తను మణికంఠతో ఆ విషయం చెప్పిన తర్వాత అరే లేదురా నేను అసలు ఆ సందర్భంలో అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అవి ఓదార్చి ఓకే ఫైన్ అనగానే మళ్ళీ పక్కకు చూసి మళ్ళీ ఏడుస్తూ, ఇంత ఫేక్ ఏడుపు, అది ఫేక్ ఏడుపేనా ఏంటి అసలు? నాకు ఆ ఏడుపు కూడా నాకు అది నిజంగానే అని అనిపించదు. అసలు ఏదో ఫేక్ చేస్తుంది అని మాత్రం జనాలకు కూడా తెలిసిపోతుంటుంది. ఏదో ఏడుస్తున్నట్టే ఉంటుంది, వెంటనే వచ్చి హగ్ చేసుకొని కానీ ఓకే ఫైన్ 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 అని అంటే భలే డిఫరెంట్గా అనిపించింది నాకు అమ్మాయి. ఇక నైట్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు మళ్ళీ సేమ్ యష్మినే మీరు అవన్నీ షేర్ చేసుకోకూడదు, మనకి ఎమోషనల్గా కూడా
అందరు కనెక్ట్ అవుతున్నప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడే పడుకుంటూ ఉండాలి, వేరే చోట ఎక్కడా పడుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి అని పృథ్వీకి వీళ్ళకి సోనియాకి వీళ్ళకి చెప్తూ ఉంటారు. సోనియా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎలాగూ నిఖిల్ వీళ్ళతో మాట్లాడేటువంటి అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ టీంతో తినేంటి ఇప్పుడు సరే క్లాన్ అంటే క్లానేలే కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొద్దు, ఇక్కడ పడుకోవాలి అక్కడ పడుకోవాలి అని తన ఆర్డర్స్ అట్లా చేయటం అనేది, బట్ మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది కదా, బట్ దాన్ని ఎందుకు ఆమె తీసుకోవట్లేదు అని సోనియా అంటది. మరి ఈ బుద్ధి ఎప్పుడు ఉండాలి? మిగతా వాళ్ళందరి విషయంలో కూడా అట్లనే ఉంటది కదా. సీత ఎన్నిసార్లు చెప్పుంటది, మీకు ఈ విషయం గుర్తుందో లేదో, సీత నా రాజు నాకు ప్రాపర్గా ఉన్నాడా, ఓకే, ఆయన తప్పు చేస్తున్నాడు అంటే మాత్రం నేను ఆయన సరిదిద్దే ప్రయత్నం చేస్తాను, ఆయన్ని కూడా అడ్డు చెప్తాను, నాకు ఆ అవకాశం ఇవ్వాలి, నైనిక ఓకే ఫైన్ నాకు అనుకూలంగానే ఉంది, మమ్మల్ని అర్థం చేసుకుంటుంది, తనకు నచ్చినట్టు ఉంచుతుంది, మాకు నచ్చినట్లు ఉండనిస్తుంది. సో అలా ఉండాలి, అంతేగాని ఆర్డర్స్ వేసి ఇట్లనే ఉండాలి అట్లనే చేయాలి అని అంటే మాత్రం నేను ఖచ్చితంగా ఎదురు తిరిగి చెప్తా, అడ్డం చెప్తా, నేను ఫైట్ చేస్తా అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు క్లాన్ అంటే అసలు సచ్చినట్టు నేను వింటా, నేను చేస్తా, నేను ఉంటా అని సోనియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సీతతో. కానీ ఇప్పుడు తీరా యష్మి చెప్తుంటే ఎట్లా ఫీల్ అవుతుంది? ఆమె ఏంటి అక్కడ పడుకోవాలంటుంది, అక్కడే ఉండాలంటుంది, మన ఇండివిజువాలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు గుర్తొచ్చింది ఇండివిజువాలిటీ అనేది, అంతే తన దాకా వచ్చినప్పుడే గుర్తు వస్తుంది. మీకు గుర్తు చేస్తున్నాను ఈ విషయం, సోనియా అనే పాయింట్ని సీతకి కనెక్ట్ చేయటం వెనకాల ఎందుకు కనెక్ట్ అవుతుంది అనేది. మరి అప్పుడు అలా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఈ మాట మాట్లాడుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? మనం చూస్తున్నాం కదా, అది పాయింట్ ఇక్కడ. సో అది ఇక మార్నింగ్ సోనియా తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటుంది. పృథ్వీతో మాట్లాడుతూ నేను ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ 80% 60% అంత క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పుడు విన్నర్స్గా చూస్తూ ఉంటారు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కంపేర్ చేస్తే నేను కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాను, నాకు విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది, బట్ నేను ఫ్రెండ్షిప్ చేయటం కూడా దగ్గరగా ఆ విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో మాత్రమే నియర్ బై ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, ఓకే ఫైన్ అని చెప్పని ఒక సెటైరికల్ గానే కామిక్ వేలో అంటది. దానికి పృథ్వీ కూడా నేను కూడా అంతే, నేను కూడా విన్నర్గానే ఉంటాను అని తను చెప్తూ ఉంటాడు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరు విన్నర్లు అవ్వరు, ఛాన్సే లేదు, రాసి పెట్టుకోండి. ఆడియన్స్ ఒకటి డిసైడ్ అయ్యారు అంటే మాత్రం అది బిగ్ బాస్ స్క్రిప్టెడా లేకపోతే ఇంకోట అనేది అన్ని ఎక్కడ స్క్రిప్టెడ్ ఉంటుంది, ఎక్కడ నాట్ స్క్రిప్టెడ్ ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి నేను ఏం మాట్లాడను. కానీ బట్ ఆడియన్స్కి ఎవరైతే నచ్చుతున్నారో, ఎవరైతే పాజిటివో, బిగ్ బాస్ నిర్ణయం కూడా ఉంటుంది, జెన్యూనిటీ. బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పు అనట్లేదు, కానీ మెజారిటీ ఆడియన్స్ ఈ పర్సన్ని ఇష్టపడుతున్నారు, ఈ పర్సన్స్ మధ్య కాంపిటీషన్ ఉందనుకున్నప్పుడు మాత్రమే ఆ పర్సన్ తీసి విన్నర్గా ప్రకటిస్తారు తప్ప ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళనో, అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళనో, లేకపోతే అసలు ప్రతిదానికి నానా రభస చేసేటోళ్ళనో వీళ్ళని తీసుకొచ్చి విన్నర్గా పెడితే మాత్రం అది బిగ్ బాస్కి మచ్చన్న సంగతి 7 సీజన్ల నుంచి చూసుకుంటూనే వస్తున్నాం, అలా ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. సో దీన్ని బట్టి సోనియా విన్నింగ్ అవకాశాలు అనేవి చాలా తక్కువ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. రేపటి రోజున ఏమన్నా జరగవచ్చు, తన రియలైజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఏమన్నా జరగవచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్సే కనుక సీజన్ మొత్తం కంటిన్యూ అయితే ఆమె బిహేవియర్ అవ్వదు. చేంజెస్ అనేవి రిలీజ్ అయినప్పుడు గేమ్ స్టైల్ అని మార్చుకొని తను తెలుసుకొని ఇంకా ముందుకెళ్ళినప్పుడు మాత్రం అదొక సంచలనమే, ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి యష్మికి అంతకంటే ముందు లగ్జరీని ఎంజాయ్ చేస్తూనే ఉంది, మంచి బెడ్ వచ్చింది, ఫుడ్ వచ్చింది, అంతా అని ఉంది. ఇంకా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయాలనేటువంటి ఆలోచనకు తెరతీస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు దొంగతనం, వాళ్ళ దగ్గర అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు, కానీ అవసరం లేనివి అవి అక్కడ అసలు అవసరమే లేదు. సరే ఎపిసోడ్ని రక్తి కట్టించడానికి ఏదో చేసి ఉండొచ్చు, బట్ అది ఓకే ఫైన్, కానీ కంటెంట్ని క్రియేట్ చేయడం కోసం అదంతా వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ విషయం నబీల్కి తెలిసింది. నబీల్కి తెలిసిన తర్వాత మొత్తం దొరికినట్టు విష్ణుప్రియ నబీల్ ఇద్దరు కలిసి మొత్తం తీసుకెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన చోట పెట్టేస్తున్నారు. ఇది రేపటి రోజున ఉంటుంది. ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ చూసిన వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటనేది అర్థమైపోతుంది. ఇంకా ఇట్లా అయిపోయినప్పుడు ఏంటంటే ఎందుకు అనవసరంగా ఏదో ఎట్లో పోయే కంపెనీ తగిలించుకొని ఇబ్బంది పడ్డట్టు. సో అంతే కదా, అదే దారిని పోయే కంపెనీ ఎక్కడో తగిలించుకొని ఇబ్బంది పట్టమంటారు చూసారా. నీ పని నీకు సక్రమంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి నువ్వు ఇబ్బంది పట్టడం అని అవసరమా?
అనే ఒక ఫీలింగే వచ్చేసింది నాకు ఆమె దొంగతనాలు చూసినప్పుడు. సో అట్లా ఎపిసోడ్ అంతా కూడా ఈ ఇన్సిడెంట్కు సంబంధించే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వీటికి సంబంధించి మీకు యష్మి ఆమె సంచాలకురాలుగా ఎలా అనిపించింది, ఆమె వాళ్ళ టీము విన్నికి సంబంధించి ఎలా అనిపించింది, ఆమె స్ట్రాటజీస్ ఈ దొంగతనాలకు సంబంధించి నిజంగానే అవసరం అనిపించాయా, లేకపోతే అనవసరంగా న్యూసెన్స్ చేసే ప్రయత్నం చేసింది అనిపించిందా, ఇవి మెన్షన్ చేయండి. సీత యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి, సో ఓవరాల్గా ఎపిసోడ్లు మీకు ఏం హైలైట్గా అనిపించింది, ఎవరి యొక్క గేమ్ పెర్ఫార్మెన్స్ అనేది మీకు నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.